ఇక మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కండ్లకు కట్టినట్టు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 21 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పాటు చేసిన వాళ్ళ కళ్ళకు కనిపిస్తే ఎలా అడుగుతున్నాం? వాళ్ళలాగా మీ పావులా ఇవ్వలేం. మేము ఈరోజు రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసి ఈరోజు విద్యలో యంగ్ ఇండియా స్కూల్స్ను తీసుకొని వచ్చి 57 నియోజకవర్గాల్లో ఈరోజు విద్యాపరంగా ముందుకు తీసుకొని పోతుంటే కూడా ఈరోజు వారు విమర్శించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, మా అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతుంటే ఓర్వలేకనే ఈర్ష్యా భావంతోనే వారు మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదని మాట ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ విమర్శలు మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఈ విధంగా ఈరోజు బడ్జెట్ను పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన రాజకీయాల అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వరంగల్లో ఏదో మంత్రులు పర్యటిస్తుంటే కూడా వారిని విమర్శించేటువంటి స్థాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పరిచయమైపోయి ఎక్కడా కూడా ప్రజలలోకి దగ్గరగా లేనటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ విమర్శ చేస్తూనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా చెప్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు మరింత గట్టి పునాదులు వేయడానికి అవకాశంగా ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మీ తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు గతంలో మీలా కాకుండా ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను పెట్టిన మాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శలన్నీ కూడా ఓర్వలేక ఈర్ష్యాభావంతో చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద